హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది ఒక మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడంతా కూడా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి, రోజా పువ్వులు కోసేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎండలు ఉన్నాయి కదా, దానివల్ల పువ్వులు ఎక్కువ పూయట్లేదు. అంటే ఎండ ఎక్కువ ఉంది, ఎంత కేర్ తీసుకున్నా కానీ ఈ ఎండలకి మొక్కలు అనేవి డల్ అయిపోతూ ఉంటాయి కదా. మెయిన్గా నా రోజా చెట్టు అయితే ఇన్ని ఇయర్స్లో, అంటే దగ్గర 1.5 year 2 years అవుతుంది ఈ రోజా మొక్క పెద్దగా అయ్యి. ఎప్పుడు పువ్వులు పూయకుండా ఆగిపోలేదండి. ఈసారి ఏమో పాపం పువ్వులు కూడా ఆగిపోయి, నేను ఇప్పుడు కోస్తున్నాను కదా, అదే లాస్ట్ టైం. ఇంకా 2-3 days నుంచి అసలు పువ్వులే పూయకుండా అయిపోతుంది. ఇంకా పొద్దున్నే చాలా పూలు ఉన్నాయి కదా, పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే కోస్తూ ఉన్నాను. అంటే ఇంకా ఎక్కువసేపు అయిందనుకోండి, ఎండ చూశారు కదా, 7 గంటలకి, అంటే 7-7:30 టైంకి అలా ఉంది. అంటే ఇంక 8-9 అయిందనుకోండి, ఇంక అసలు తట్టుకోలేము, పువ్వులు కూడా ఉండవు. అందుకని పొద్దున్నే కోసి బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంటి ముందు మంచిగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టాను. వీడియో అయితే ఏం షూట్ చేయలేదులండి, రెగ్యులర్గా అవే ఉంటుంటాయి, మళ్ళీ రొటీన్ కంటెంట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే మార్చుకుంటూ ఉంటాను అనమాట నా డేలో. కొంచెం మీకు రొటీన్గా నేను చూసిందే ఈరోజు చూస్తున్నాము అనేలాగా అనిపించకూడదు కదా, సో అందుకని ఈరోజు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు తిట్టుకోకండి, ఈ వ్లాగ్ అసలు ఎప్పటిది అంటే ఉగాది తర్వాత రోజు రంజాన్ వచ్చింది కదండి, రంజాన్ రోజు వ్లాగ్ అనమాట. మీరు తిట్టుకుంటారని ఈ విషయం చెప్తే, ఎందుకంటే ఎప్పటి వ్లాగ్స్ అనేవి ఇప్పుడు పెడుతున్నా. అంటే ఇది ఒక్కటే పెండింగ్ ఉండిపోయిందండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ కొన్ని మిక్స్ చేస్తూ మరీ బోర్ కొట్టకూడదు కదా అని చెప్తూ, అండ్ మధ్యలో ఒక 4-5 days నేను వీడియోస్ కూడా పెట్టలేదు లాస్ట్ వీక్లో. ఆ విధంగా ఇంకా డిలే అయిపోతూ వచ్చింది. ఇంక ఈ రోజు అయితే ఫైనల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈ వ్లాగ్లో మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నచ్చుతుందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నానండి. సురేష్ గారు కూడా అడిగారు. రీసెంట్ టైమ్స్లో నేను టీ ఎక్కువ తాగట్లేదు, అంటే కాఫీ తాగుతున్నా. ఇంకా టీ తాగాలనిపించి సరే అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఒకరు మెసేజ్ చేశారండి నా వాట్సాప్కి. అంటే లాస్ట్ టైం ఎప్పుడైతే నేను కొంచెం డల్గా ఉన్నానో ఆ టైంలో మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారు, నాకు కొంచెం మోటివేట్ చేస్తూ. తను ఎలా పెట్టారంటే, నాకు అప్పటికి కూడా నేను కొంచెం డల్గా ఉండే, అంటే ఎవరితో మాట్లాడకుండా అలా ఉన్నానన్నమాట. ఆ టైంలో తను అంటే చాలామంది కాల్స్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు. తప్పుగా అనుకోకండి, నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్స్లో. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే, నన్ను మోటివేట్ చేయడానికి, అనిత నువ్వేంటో మాకు తెలుసు, రేపటి నుంచి మాకు మంచి వ్లాగ్స్ పెట్టు, ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎలాగైతే పెట్టావో మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్లాగ్స్ అయితే తగ్గిపోయాయి, నువ్వు న్యాచురల్గా ఎలా ఉంటావో అలా ఉండు ఇంతకు ముందులాగా. అలాగే మాకు రేపు పొద్దున్నే ఒక టీ వీడియో పెట్టు, ఎప్పటిలాగా షూట్ చేసి, నీ టీ అంటే మాకు చాలా ఇష్టము అని. చూస్తుంటే మాకు తాగాలి అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో నన్ను ఆ టైంలో తను మోటివేట్ చేయడానికి ఆ కామెంట్ పెట్టారు. ఈరోజు ఈ టీ క్లిప్ చూడగానే తన మెసేజే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ టైంలో నాకు మీ మెసేజ్ చూడడం వల్ల చాలా అంటే హ్యాపీ అనిపించింది. అరే ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఎవరి కోసం నేను ఇంత బాధపడుతున్నా, రేపటి నుంచి నా లైఫ్ స్టైల్ నేను ఇంతకు ముందులాగా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే కొంచెం అంటే ఒక మోటివేషన్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి కామెంట్ పెట్టండి. అంటే మళ్ళీ దానికి కూడా ప్రూఫ్స్ అడుగుతారు, వేరే ఫోన్లో ఉన్నాయి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి మీరు ఒకసారి ఒకవేళ చూస్తే జస్ట్ నేనే మెసేజ్ చేసింది అని కామెంట్ పెట్టండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టుకొని తాగుతూ ఉన్నామండి. మార్నింగ్ లేచి యథావిధిగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా లౌక్యమ్మ కూడా నిద్ర లేచేసి ఫోన్ పట్టుకుంటుందండి. అప్పుడే నిద్ర లేచింది, వెంటనే ఫోన్ పట్టుకుంటుంటే ఇంకా నేను తిట్టేసరికి ఫోన్ పక్కన పెట్టేసింది. చాలామంది అంటే కొంతమంది నన్ను ఇంతకు ముందు కామెంట్స్ చేయాలి అంటే, ఆమె వీడియోస్లో ఏముంటుంది, టీ పెడుతుంది, ముగ్గులు వేస్తుంది, కల్లాపి చల్లుతుంది, అదేమన్నా అంటే ఇప్పుడు కల్లాపి చల్లుతున్నాను కానీ రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ట్రై చేసేదాన్ని. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ ముగ్గులు, కల్లాపి, అంటే ఈ న్యాచురల్ టీ, కాఫీ ఇలా చెప్తూ ఉంటానన్నమాట. బట్ అది కొంతమందికి ఏంటి అనిపించినా కానీ చాలామందికి నా ముగ్గులన్నా, నా ఆ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. హోప్ ఇప్పటికీ కూడా మీరు ఆ ఇష్టాన్ని
అలానే ఉంచుకున్నారు. నేనే కంటెంట్ ఇవ్వడంలో అండ్ యూట్యూబ్ని కొంచెం పక్కన పెట్టడం వల్ల మీ అందరికీ కొంచెం దూరం అయ్యాను అనుకుంటున్నా. సో ఇంక నుంచి అయినా కానీ మంచిగా వ్లాగ్స్ అవి షేర్ చేసుకుంటూ మీ అందరితో పాటు కనెక్ట్ అవుతూ ఉంటాను. నన్ను అభిమానించే వాళ్ళు, నా వీడియోస్ లైక్ చేసేవాళ్ళు ఎక్కడికి పోలేదండి, ఎప్పుడూ నాతోనే ఉంటారు. కొంచెం నాకు నెగిటివిటీ కూడా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతాం కదా, నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని నేను కేర్ చేయను, ఎందుకంటే అవన్నీ నేను కనుక అనుకుని ఉంటే ఈరోజు ఈ విధంగా 5 ఏళ్ల నుంచి మీ ముందు కూర్చొని ఉండేదాన్ని కాదు. సో నేనేంటి అనేది నాకు తెలుసు, నా వీడియోస్ చూసి అండ్ నా కుటుంబానికి తెలుసు. సో అన్నీ ఒక్కొక్కటిగా మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంక నుంచి. ఈరోజు టిఫిన్కి నేను పొంగల్ చేశానండి. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, చట్నీ చేసేది ఒక్కటే షూట్ చేశాను. ఎందుకంటే ఆ పొంగల్కి కుక్కర్ చిన్నగా ఉందండి, నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట, దానివల్ల మొత్తం కూడా కింద పడిపోయింది కిచెన్లో. ఇంకా ఆ టైంలో నాకు బాగా ఇబ్బంది అనిపించి ఇంకా క్లీన్ చేయడము అదంతా ఎక్కువ పని పడిపోయింది అనమాట, గందరగోళంగా ఉంది. ఇంక మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా షూట్ చేశాను అనమాట. అంటే అదంతా మెస్సీగా ఉంది కదా, మళ్ళీ అలా ఎందుకులే వీడియోస్ అవన్నీ అని చెప్పేసి ఇంకా ఆ పని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత అయితే మంచిగా పువ్వులు కోసుకొచ్చి, మల్లెపూల సీజన్ కదా అండి, సురేష్ గారు టౌన్లోకి వెళ్ళారంటే కంపల్సరీ తీసుకొస్తూ ఉంటారు. ఇంకా మల్లెపూలు, మన ఇంట్లో కాసిన మందారాలు అన్నీ పెట్టేసి దేవుడికి రోజా పువ్వులు కోసావు కదా, రోజా పువ్వులు ఎక్కడా అంటారేమో, రోజా పువ్వులు అయితే కొన్ని పెట్టేసి కొన్ని అయితే ఇంకా బాక్స్లో పెట్టుకున్నానండి. ఇంకా మళ్ళీ రేపు పూజకు ఉంటాయి, ఈరోజంటే మల్లెపూలు ఉన్నాయి, రేపటికి మళ్ళీ తక్కువ అయితే బాగోదు కదా, ఈరోజైతే నిండుగా ఉంది అని చెప్పేసి ఇంకా కొన్ని రోజా పూలు పెట్టాను అనమాట. మందారాలు, మల్లెపూలతో అయితే పూజ చేసుకున్నాను. దాని తర్వాత అయితే మంచిగా పొంగల్ అయితే వడ్డించుకుంటున్నామండి. పిల్లలకైతే ఆల్రెడీ పెట్టేశాను, ఇంకా నేను సురేష్ గారు అనమాట. పొంగల్ అయితే చాలా టేస్టీగా చేస్తాను, కానీ ఇంకా అంటే మా నలుగురము అంటే పిల్లలు, నేను, సురేష్ గారు, మధ్యలో ఇంకా అక్కకు కూడా కొంచెం పెడుతూ ఉంటాను కదా. సో ఇంకా అందరికి అనేసరికి ఫుల్ పోతా ఉంటుంది అనమాట. చిన్న తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను పప్పు చేస్తున్నానండి. పప్పులోకి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. పప్పు అదంతా ఫ్రై చేసి మధ్యలో టిఫిన్ తినేసిన తర్వాత వెళ్ళి బ్లౌజెస్ అవి కూడా సెట్ చేసేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానమాట. కిచెన్లోకి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో అంటే మీరు అంటారేమో ఎప్పుడు చేసినా పప్పే చేస్తావు అనిత అని, అంటే మా ఇంట్లో అంటే చాలా తక్కువ అండి నాన్ వెజ్ అది తినడము. పప్పు చేస్తూ ఉంటాను వారంలో ఒక 2 సార్లు అయినా. మా ఇంట్లో నాన్ వెజ్ అవి కుక్ చేసినా కానీ అంత ఇష్టంగా తినరేమో, కానీ పప్పు చేసామంటే బాగా తింటారు. లౌక్య కానీ, సురేష్ గారు కానీ, రుత్విక్ అయితే కొంచెం అంటే బిర్యానీ నాన్ వెజ్ తింటున్నాడు, కానీ అందరూ ఆల్మోస్ట్ పప్పే తింటారు. ఇంకా నేను తినేది అంతంత మాత్రమే కాబట్టి ఇంకా పప్పు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏదైనా పులుసు కూరలు అలాంటివి పప్పు బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. సో అదనమాట, ఇంక పప్పు అయితే పెట్టేసుకుంటున్నానండి. దాని తర్వాత లంచ్ అది చేసేసి ఫుల్ నిద్ర వస్తుండే, చాలా రోజులైంది అప్పటికి నిద్రపోయి మంచిగా. ఈరోజు వ్లాగ్లో నాకంటే కూడా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ రన్ అవుతుంది. సో రీసెంట్ టైమ్స్లో అయితే నేను కొంచెం చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ వస్తూ ఉన్నాను. అంటే ఇంతకు ముందులాగా వ్లాగ్ షూట్ చేయడానికి నార్మల్గా ఇప్పుడు నా పని అంతా ఎలా ఉంటుందంటే అండి, 4 అడుగులు ఇక్కడ వేస్తే 4 అడుగులు ఇంకొక పని మీద వేయాలి, అలాగా 3-4 పనులు చేస్తూ ఉంటాను రిపీటెడ్గా. సో దానివల్ల ఏంటంటే కెమెరా తిప్పడం ఇదంతా కూడా సరిపోవట్లేదు. ఇంతకుముందు అంటే యూట్యూబ్ ఒక్కటే కాబట్టి సో మేనేజ్ చేసేసుకునేదాన్ని, మీకు మంచిగా వ్లాగ్స్ పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక పనికి 4 పనులు ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా వ్లాగ్స్ మీద కొంచెం ఫోకస్ అయితే తగ్గిపోయింది. బట్ రీసెంట్ టైమ్స్లో గత 1 మంత్ నుంచి కూడా చాలా మంచిగా వ్లాగ్స్ అయితే ఇంతకు ముందులాగా పాత అన్నితలాగా వీడియో షూట్ చేస్తున్నా అనుకుంటున్నా. మీరేమంటారు? మంచిగా ఈ ఒక్క వ్లాగ్ పక్కన పెట్టేసేయండి, రేపటి నుంచి మంచి వ్లాగ్స్ వస్తాయి కదా, అప్పుడు చూడండి. ఇంకపోతే కరెక్ట్గా తినేసి పడుకున్నామండి నేను, లౌక్య. సురేష్ గారు వర్క్ ఉంటే చూసుకుంటా ఉన్నారనమాట, మిషన్స్ మీద నేను పెట్టేసి ఉంటే. ఇంకా రుత్విక్ కూడా టీవీ చూస్తూ ఉన్నాడు. ఈ టైంలోనే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. ఆ రోజు రంజాన్ కదా, ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు ఎలాంటి కనెక్షన్ లేకపోయినా కానీ సో మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు అనడానికి రీసెంట్ టైమ్స్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారండి. ఇంతకుముందు నాకు వాళ్ళకి కనెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, సో ఆ ఎంబ్రాయిడరీ వల్ల చాలా కనెక్షన్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. నాకు అంటే నేను నచ్చి, నా మాట తీరు నచ్చి నా ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో అలాగా వాళ్ళలో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అనమాట, సిస్టర్స్ ఉంటారండి. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు నన్ను. అంటే మన దగ్గర బ్లౌజ్ డిజైన్స్, స్టిచ్చింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ దాని
దాంతోనే పోకుండా మన మాట తీరు అనేది చాలా వరకు వెళ్తుంది. దానికి నిదర్శనం ఇది. రంజాన్ రోజు వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది కదండి. ఇన్ని వంటలు చేయాలంటే మామూలు విషయమా? చూడండి, ఇక్కడే ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. మనం ఇంట్లో ఒక రోజు ఒక 2-3 కూరలు చేయాలంటేనే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా అందరికీ మళ్ళీ పంచిపెట్టి ఇలా బాక్సెస్ ప్యాక్ చేసి ఎంత కష్టపడతారో కదా. సో అలాంటి టైంలో కూడా నేను వాళ్ళకి గుర్తొచ్చాను అంటే వాళ్ళు నన్ను ఎంత అభిమానిస్తున్నారు అండ్ నేను కూడా వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేసి ఉంటాను కాబట్టి వాళ్ళకి ఇంత అభిమానం నా మీద అని చెప్పేసి అనిపిస్తుంది. అప్పటికి మేము అన్నం కూడా తినేసామండి. కాకపోతే ఇంకా వాళ్ళ అభిమానంకి పంపించారు కదా. అందులోనూ నాకు స్వీట్స్ అంటే బాగా ఇష్టము. అందులో షీర్ కుర్మా ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ ఒకసారి తిన్నాను, నాకు భలే నచ్చింది. సో ఈసారి కూడా ఇంకా షీర్ కుర్మా, కొంచెం నేను బిర్యానీ అవేం తినలేదు కానీ స్వీట్స్ తిన్నాను. బిర్యానీ సురేష్ గారికి, రుత్విక్కి బాగా ఇష్టం కదా, ఇంకా నేను ఈవినింగ్ తింటానులే అని చెప్పేసరికి ఇంకా సురేష్ గారు వాళ్ళిద్దరికి బిర్యానీస్ అంటే ఇష్టం కాబట్టి బిర్యానీ చూస్తే వాళ్ళు అస్సలు ఆగలేరు. ఇంకా వాళ్ళైతే తిన్నారు. నేనైతే స్వీట్ అది తినేసి ఈవినింగ్ అయితే బిర్యానీ టేస్ట్ చూశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఇద్దరికి కూడా. అక్క చెల్లెలు ఉంటారండి, ఇద్దరు వస్తారు, మంచిగా మాట్లాడతారు. సో అలాగా ఫ్రెండ్స్ అనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీలో నేను సంపాదించుకున్న వాళ్ళు చాలామంది, వాళ్ళలో వీళ్ళు కూడా. వీళ్ళందరూ నాకు కుటుంబం ఎంతైతే స్ట్రెంత్ ఇస్తుందో ఇలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు అంతే స్ట్రెంత్ ఇస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి నేను డల్గా ఉన్నప్పుడు వీళ్ళ అభిమానంతో అరే నేనేం వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు అంటే నేను కరెక్ట్గా ఉన్నాను కదా అని నాకు నేనే కొన్నిసార్లు మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నాకు గిఫ్ట్గా ఈ బాక్స్ కూడా ఇచ్చారండి. లాస్ట్ ఇయర్లో హౌస్ వార్మింగ్ చేసుకున్నారంట మనతో పాటే. అప్పట్లో నాకు పరిచయం లేదు, అంటే పరిచయాలంటే కాంటాక్ట్స్ లేవు. ఇప్పుడంటే బ్లౌజెస్ వల్ల కాంటాక్ట్స్ వెళ్తూ ఉన్నాయి కదా. సో అప్పుడు పిలవలేకపోయాను. మీకోసం గిఫ్ట్ ఇది ఉంచేసుకోండి, నాకేం రిటర్న్ పంపించొద్దు అని చెప్పేసి బాక్స్ కూడా ఇచ్చేసి వెళ్ళారు. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు కామెంట్స్ పెడతా ఉంటారు, ఫుడ్ పంపించారు కదా అందుకే పొగిడేస్తున్నావని. నేను ఫుడ్ మనిషిని అయితే అస్సలు కాదండి. నేను మనుషులను అభిమానిస్తాను, వాళ్ళు నన్ను తిరిగి అభిమానిస్తారు. మాట తీరుతోనే ఏమన్నా పెట్టినా పెట్టకపోయినా మన మాటల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. సో అదేవిధంగా వీళ్ళైతే అంత బిజీలో కూడా నేననే ఒక పర్సన్ ఉంటానో ఉండనని కూడా వాళ్ళకి ఆ టైంలో గుర్తుండదు, అంత బిజీ ఉంటారు. అలాంటి టైంలో కూడా వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని నా కోసం ఇంటికి వచ్చి ఫుడ్ ఇచ్చారంటేనే వాళ్ళ స్పెషల్ డే రోజు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండ్ గర్వపడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాయంత్రం అండి, టైం వచ్చేసి 3-3:30 అవుతుంది. నేను ప్రతి దానికి మాట్లాడడం ఎందుకులే, మైక్లో మాట్లాడదాము డైరెక్ట్గా అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఈ మైక్ ఎందుకు అండి సరిగ్గా పనిచేయట్లేదు. నేను మాట్లాడుతున్నానా ఒకవైపు, మైక్ అయితే రికార్డ్ అవ్వట్లేదు, మొత్తం కూడా కట్ అయిపోతూ వస్తుంది. ఇంకా అందుకని మళ్ళీ తిరిగి వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. కాకపోతే ఆ రోజైతే మంచిగా బ్లౌజెస్ ఉన్నాయన్నమాట డెలివరీ చేయాల్సినవి. సాయంత్రం 6-7 గంటలకల్లా కూడా నేను బ్లౌజెస్ ఇచ్చేయాలి. ఇంకా పడుకుంటే కుదరదు, అందుకని చెప్పేసి మేల్కొని ఇంకా వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. బోర్ కొట్టకుండా ఉండడానికి పువ్వులు అయితే ఉన్నాయండి, పువ్వులు అయితే కట్టుకుంటా ఉన్నామన్నమాట. మా టీవీ కొంచెం రిపేర్లో ఉంది, దానివల్ల ఇంకా పిల్లలకి టీవీ కూడా లేదు, వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తూ. ఇంకపోతే నేను మీకు ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, రీసెంట్గానే నాకు ఒక మెయిల్ వచ్చిందండి హైదరాబాద్ నుంచి. ఒక షాప్కి ప్రమోషన్ చేయమని, జ్యువెలరీ అండ్ డైమండ్స్ అని ఉంది. మరి గోల్డో కాదో నాకైతే తెలీదు, ప్రమోషన్ అయితే వచ్చింది. డైమండ్స్ అంటే ఆల్మోస్ట్ గోల్డే ఉంటుంది కదా, జ్యువెలరీ అండ్ డైమండ్స్ ఉంది. సో ఇంకా ఇన్వైట్ చేశారనమాట. పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తానులేండి, చూడండి. అంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నేను 2 years ఉన్నప్పుడు, 2 years బ్యాక్ చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయండి. కొన్ని ఇంటర్వ్యూస్ రావడం అలా కూడా జరిగింది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకు ఎంత మనీ అయితే కావాలో అంత మనీని యూట్యూబ్ ద్వారా సంపాదించుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మిషన్స్ ద్వారా ఎర్న్ చేసుకుంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను. ఇంకా నాకు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నేను హైదరాబాద్కి ఇన్వైట్ చేసి, నేను వచ్చేసి ఇట్లాగా మాది నెల్లూరు అండి, చాలా దూరం ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి కూడా పే చేస్తామండి అన్నారు. బట్ అలాంటివి వచ్చినప్పుడు ఒకప్పుడు మంచి ప్రమోషన్స్ అయితే వచ్చేవండి. నెల్లూరులో నేను ఒకసారి ప్రమోట్ చేశాను ఒక సలూన్ని, QBS అని చెప్పేసి, చాలా ఫేమస్ సలూన్ అది, అంటే బ్రాండెడ్ అనమాట. అలాంటి సలూన్ని ప్రమోట్ చేసినప్పుడు దగ్గర ఆ వీడియో అనేది 8 to 9 lakhs వెళ్ళింది. ఇప్పటికి కూడా మన ఛానల్లో ఉంది. అలాంటి టైంలో నెల్లూరులో నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి, షాప్స్ అవన్నీ. సో ఆ టైంలో నేను కొంచెం కనుక వెళ్ళుండుంటే నాకు ఇంకా మంచిగా అంటే ఉండేది. బట్ ఆ టైంలో నాకు చాలా బిజీగా ఉండే, నాకు చాలా ఎక్కువ మనీ వచ్చేదన్నమాట. అంటే ఎక్కువ మనీ కూడా పక్కన పెడితే నాకు కావాల్సినంత మనీ
ఇంట్లో కూర్చుని నేను సంపాదించుకుంటున్నాను. సో ఇంకా దేనికి బయటకు వెళ్ళడము, బయట అందరిలాగా నేను ఉండలేనండి. నేను కొంచెం ఇంట్రోవర్ట్ అంటే అర్థం ఏంటంటే అండి, ఎవరితో మాట్లాడను అని కాదు, అందరితో మాట్లాడలేను, పబ్లిక్లో మాట్లాడలేను. వన్స్ నాకు దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నా అంత మంచిగా ఎవరూ మాట్లాడలేరు. అది చాలామందికి తెలుసు. సో అలా ఉంటుందన్నమాట నా మైండ్ సెట్. పబ్లిక్లో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చవు. సో అంటే నాకు రాదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదంతే. సో ఆ వేలో ఎందుకులే మనకి రిస్క్ అని చెప్పి చాలా వరకు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. రీసెంట్ టైమ్స్లో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకపోయినా ఈ ఆఫర్ వచ్చింది 2 days బ్యాక్. చాలా హ్యాపీ అనిపించింది. సురేష్ గారేమో వెళ్ళొచ్చు కదా, ఎందుకు అన్నీ వదిలేసుకుంటూ వచ్చావు, ఇలాంటివి వెళ్తూ ఉంటే కొంచెం మనకి కూడా ఫేమ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ నాకేంటంటే ఇంట్లో ఉండి మనకు కావాల్సిన మనీ వస్తుంది కదా, బయటంతా తిరగడం ఎందుకులే, పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఏదో తిన్నామా, కొంతసేపు పడుకున్నామా, మన పని మనం చేసుకున్నామా అనేలాగా ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి నాకు అవసరం లేదు అనిపిస్తుంది. మీరేమంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒకవేళ నెల్లూరు అటువైపు ఏదన్నా వస్తే ఈసారి నుంచి మిస్ చేసుకోకుండా వీలైనంత వరకు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ కనుక నేను మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తే, నా చేతిలో ఉందండి, కాకపోతే నాకున్న బిజీలో నేనైతే చేసుకోలేకపోతున్నాను సరిగా. ఇంకా సురేష్ గారు అయితే కొన్ని వెండి కుంకుమ బరిణీలు తీసుకొచ్చారండి, చాలా బాగున్నాయి. చూడగానే నాకు ఒకటి తీసుకోవాలనిపించింది. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది వెండిది, ఇంకెందుకులే అని చెప్పేసి అలా ఉండే. ఈ పీకాక్ వచ్చింది చూడండి, భలే ఉన్నాయి, గజ్జలు వచ్చింది అయితే ఎంత బాగున్నాయో. నాకు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి గోల్డ్ కంటే కూడా గోల్డ్ ఎలాగో ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొనుక్కునే స్టేజ్లో లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే మళ్ళీ నేను మిడిల్ క్లాస్ అంటాను, నేను మిడిల్ క్లాసే రండి, ఎందుకంటే నెల వచ్చేసరికి నా తిప్పలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మనలాంటి వాళ్ళు కొనే స్టేజ్లో లేదు. 10,000 ఒక నెలకి దాచిపెట్టాలంటే మామూలు విషయమా చెప్పండి. ఒక్కొక్కరి శాలరీసే 10,000 15,000 ఉంటున్నాయి. ఫ్యామిలీని చూసుకుందామా, మనం సేవింగ్స్ చేసుకుందామా, ఏంటో ఏం అర్థం కావట్లేదు. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఆ గోల్డ్కి పెట్టే మనీ ఒక 5 grams 10 grams మంత్లీ కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 years తర్వాత వెండి కూడా డబల్ రేట్ అయిపోతుంది. అలా అయినా సేవ్ చేసుకోవచ్చు కదా, బంగారం ఎలాగో కొనలేమో అనుకుంటున్నా. మీరేమంటారు? నిజంగా నాకు ఐడియా వచ్చింది, నేను నెక్స్ట్ మంత్ నుంచి అదే చేద్దాం అనుకుంటున్నా. గోల్డ్ అయితే ఇంకా నేను కొనలేను అని అర్థమైపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా ఈ కుంకుమ బరిని చాలా వెరైటీగా ఉందండి, నాకు ఓపెన్ చేయడం రాలే. ఈ లౌకే వచ్చి టక్కున ఓపెన్ చేసేసింది. ఇప్పుడు పిల్లలకున్న బ్రెయిన్ మనకు ఉండట్లేదు సరిగ్గా. భలే ఉన్నాయి కదా వెండి కుంకుమ బరిణీలు. సో ఈ 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వెండి గురించి మీకు ఏమనిపించింది? ఈ థాట్ నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు కూడా మంచిగా అనిపించిందా? ఇంక నుంచి నేను కూడా అదే చేస్తాను. ట్రై చేస్తాను ఎలా ఉంటుంది అని. అంటే చాలా వెండి కూడా మనకి బంగారం రేటు పెరిగిపోతుంది అని చూస్తున్నాం, కానీ వెండి రేటు పెరుగుతుంది అని చెప్పి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో అది కొంచెం ఆలోచించండి. మనలాగే కొంచెం ఎవరైనా కానీ ఇప్పుడు 15,000 20,000 శాలరీ ఉంటే పిల్లల్ని చూసుకుందామా, సేవింగ్స్ చేద్దామా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.